శ్రీమాత్రే నమః. హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్యలహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ నవరాత్రుల్లో, దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి, 9 రోజులు కూడా అమ్మవారిని ఎలా పూజించాలి, అలాగే మనము అఖండ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి, అలాగే అఖండ దీపం పెట్టినప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే కలశ స్థాపన ఎలా చేయాలి, ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎలా పూజించాలి, అలాగే అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి, ఒకవేళ మన దగ్గర విగ్రహం లేనట్లయితే అభిషేకం ఎవరికి చేయాలి, అలాగే ఉదయం పూట పూజ, సాయంత్రం పూట పూజ, అలాగే నైవేద్యం ఏం పెట్టాలి, ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎలా మనము పూజించాలి, అలాగే ఆఖరి రోజు ఉద్వాసన ఎలా చెప్పాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. అయితే వీడియో చివరి వరకు చూసి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి, ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మొదటిగా 9 రోజులు మనము పూజ చేసుకోవాలి అనుకుంటే ఈ 9 రోజులు మనం ఉదయము మరియు సాయంత్రము కూడా పూజ చేసుకోవాలండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే కుదరని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఒకే సమయంలో, అంటే ఈరోజు ఉదయం 6 గంటలకల్లా నేను పూజ చేస్తే అండి, రేపు కూడా కంపల్సరీగా 9 రోజులు కూడా ఉదయం 6 గంటలకల్లా పూజ చేస్తాను అని అమ్మవారికి మనం మొక్కుకొని తర్వాత పూజ అనేది ప్రారంభించాలండి. లేదు ఉదయము సాయంత్రం కూడా చేయగలిగే వాళ్ళు ఒకే సమయాలలో ప్రతిరోజు పూజ అనేది చేయాలి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కుదరని వాళ్ళు ఏదైనా ఒక పూట ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ పూజ చేయవచ్చు. మనము ఈ పూజ చేయడానికి మనము సపరేట్గా పీఠం అనేది పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే కలశము అలాగే అఖండ దీపం కూడా పెట్టుకుంటాం కాబట్టి సపరేట్గా చేసుకుంటే మంచిది పీఠం పెట్టుకొని. లేదు మనకి అలా కుదరదు అని అనుకుంటే మీరు పూజ గదిలోనే అమ్మవారి ఫోటో దగ్గర మనం పూజ అనేది చేసుకోవచ్చు. అది మనకి వీలును బట్టి చేసుకోవాలండి, ఎలా చేసినా కూడా ఒకటే. ముందుగా అమ్మవారి పటాన్ని మనం ప్రతిష్ఠించే ముందు ఎక్కడైతే మనం పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనము ఎక్కడైతే ఆ నేల మీద మొత్తం కూడా ముందుగానే తుడుచుకొని, తరువాత అక్కడ పసుపు నీళ్ళతోటి మంచిగా మొత్తం అంతా అలికి దాని మీద పద్మం ముగ్గును వేయాలండి. పద్మం ముగ్గును వేసి దానిపైన ఒక ఎర్రని లేదంటే ఆకుపచ్చని వస్త్రాన్ని కొత్తదాన్ని పరిచి దాని మీద బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద అమ్మవారి ఫోటోని మనము ప్రతిష్ఠించుకోవాలండి. అయితే నేను ఇక్కడ అఖండ దీపం కూడా పెట్టుకుంటున్నాను కాబట్టి అఖండ దీపం కూడా చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం ఎలానో చెప్పి తర్వాత పూజ ఎలా చేయాలో నేను చెప్తాను. ముందుగా అమ్మవారి పటాన్ని మనం సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అఖండ దీపాన్ని ఏర్పరచుకుంటున్నానండి. ఈ అఖండ దీపాన్ని ఏర్పరచుకోవడానికి అమ్మవారి ముందే మనం పెట్టక్కర్లేదండి, అమ్మవారి పక్కన అంటే ఫోటో పక్కన కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనము 9 రోజులు కూడా కుంకుమార్చన, అభిషేకము, నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటాము, 9 రోజులు తుడుస్తూ ఉంటాం కదా, కాబట్టి మన చేతులు కానీ ఇంకేమన్నా కానీ తగలొచ్చు కదా దీపానికి. అందుకోసం అనేసి కొంచెం పక్కగా పెట్టామనుకోండి, మనం అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కానీ కుంకుమార్చన చేసేటప్పుడు కానీ ఏమీ తగలకుండా మనకు వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ అఖండ దీపం పెట్టేటప్పుడు మనం ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ప్లేస్లో మనం కొద్దిగా పసుపు రాసి దానిపైన ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలను పెట్టి దానిపైన ఏదైనా రాగి లేదంటే ఇత్తడి ప్లేట్ ఏదైనా కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా వడ్లు పోసుకొని ఆ వడ్ల మీద మనము ఈ అఖండ దీపానికి తీసుకొచ్చిన ప్రమిదని, మట్టి ప్రమిద అయితే మట్టి ప్రమిద లేదంటే ఇత్తడిది ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు, మట్టి ప్రమిదని పెట్టుకొని దాంట్లో మనము నూనె నిండుగా పోసి వత్తి అనేది వేయాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వత్తి ఒకవేళ కాలిపోయినట్లయితే మళ్ళీ ఇంకొక కొత్త వత్తిని తీసుకొని ఆల్రెడీ కాలిపోతూ ఉన్న వత్తితోనే దీపం వెలిగించాలండి. కొత్తగా మళ్ళీ అగ్గిపెట్టెతో కానీ అగరబత్తితో కానీ ఏకవత్త హారతితో కానీ దేనితో కూడా వెలిగించకూడదు. ఆల్రెడీ ఉన్న దీపంతోనే మనం ఇంకొక వత్తిని వెలిగించి ఈ కాలిపోతూ ఉన్న వత్తిని లోపలికి మనం లాగేసేయాలండి, తీసేయకూడదు. అలా
అలా చేసి ఇలా ఇప్పుడు నేను అఖండ దీపాన్ని ఇలా ఏర్పరచుకున్నానండి. ఈ మట్టి ప్రమిదకు కూడా పసుపు కుంకుమలు రాసి తర్వాత మనము ఇలా నూనె పోసి వత్తిని పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎలాగో చెప్తున్నాను చూడండి. ఈ కలశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇక్కడ కూడా పసుపు రాసి దానిపైన ముగ్గు అంటే మనం ఇక్కడ మ్యాక్సిమం వరి పిండిని యూజ్ చేయాలండి. ముగ్గు కన్నా కూడా వరి పిండితో ముగ్గు అనేది వేయాలి. ముగ్గు పిండి కన్నా కూడా వరి పిండి యూజ్ చేస్తే మంచిది. దాంతో అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసి దానిపైన రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద బియ్యం అనేది పోసి బియ్యం పైన తమలపాకులు ఉంచి ఆ తమలపాకు పైన మనం కలశం అనేది ఏర్పరచుకోవాలండి. నేను ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్న కలశాన్ని తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలశం ఉంటే ఆ కలశం తీసుకోవచ్చు. ఈ కలశంలో కొద్దిగా పసుపు కుంకుమ జువ్వాది పౌడరు అత్తరు ఇంకా వట్టి వేళ్ళు ఉంటే వట్టి వేళ్ళు ఒక రూపాయి కాయిన్ ఒక పువ్వు ఇలా అన్నీ కూడా వేసి దానిపైన మామిడాకులు ఉంచి ఆ మామిడాకుల పైన కొబ్బరికాయ ఉంచి కొబ్బరికాయ పైన మనం ఏదైనా రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లౌజ్ పీస్తో కలశాన్ని అలంకరించుకోవాలి. ఇప్పుడు కలశం కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా నేను నా దగ్గర ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని విగ్రహంతో పాటు నేను పసుపు గణపతిని కూడా పెట్టుకున్నానండి. పసుపు గణపతి చాలా శ్రేష్టము. ఇలా పసుపు గణపతిని పెట్టుకొని పసుపు గణపతికి కూడా ముందుగా షోడశోపచార పూజ అనేది చేయాలండి. ఎందుకంటే మనం 9 రోజులు ఈ పూజ అనేది చేసుకుంటున్నాం కదండి. ఈ 9 రోజులు మనం పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా మనం ఈ పూజ అనేది చేసుకొని అలాగే మన కోరిక అనేది ఏదైతే ఉందో ఆ కోరిక అనేది తీర్చు స్వామి, ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను 9 రోజులు ఉదయం సాయంత్రం నేను ఈ పూజ చేసుకునేలాగా నాకు ధైర్యాన్ని అలాగే ఆ వీలుని కల్పించు స్వామి అని, ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అనేసి మనం మొక్కుకోవాలండి. తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ చేసి షోడశోపచార పూజ చేసిన తర్వాత స్వామివారికి మంగళహారతులు ఇచ్చి స్వామివారికి తాంబూలం పెట్టి తాంబూలం కానీ ఏదైనా నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టి మనము స్వామివారిని అక్కడే ఉంచవచ్చు, లేదంటే కదపొచ్చండి. తర్వాత నేను ముందుగా గౌరీమాతను చేసుకున్నానండి. ముందుగా గౌరీమాత కన్నా కూడా ముందుగా నేను అమ్మవారిని నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహం తీసుకొని నేను అమ్మవారిగా కొలుచుకుంటున్నానండి. మన దగ్గర అంటే అందరిలలో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కానీ లలిత అమ్మవారిది దుర్గా అమ్మవారిది ఎక్కువ ఉండకపోవచ్చండి. లేదు మీకు కావాలి అనుకుంటే లలిత అమ్మవారిది ఈ సంవత్సరమే కొత్త ఫోటో తీసుకొని మీరు పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోనే తీసుకొని మనం దుర్గా అమ్మవారిగా కూడా మనం మనసులో అనుకొని కొలుచుకోవచ్చండి. నేను ప్రతిమ అయితే ఆ దుర్గా అమ్మవారిది తీసుకోలేదండి. ఎందుకంటే అమ్మవారు కొద్దిగా ఉగ్ర స్వరూపం అంటారు కదా, ఇంట్లో ఉండకూడదు అని మా ఇంట్లో అయితే ఆచారం లేదు కాబట్టి నేను దుర్గా అమ్మవారి విగ్రహం తీసుకోలేదు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి విగ్రహం తీసుకొని నేను దుర్గా అమ్మవారిగా కొలుచుకుంటున్నానండి. ముందుగా నేను పంచామృతంతో అభిషేకం చేశానండి. తరువాత పసుపు కుంకుమలతో గంధంతో తర్వాత నీటితో నేను అభిషేకం చేసి తరువాత అమ్మవారిని అలాగే పసుపు గౌరమ్మని పెట్టుకొని నేను కుంకుమార్చని అలాగే పూజన అనేది చేసుకున్నానండి. ఇక్కడ నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నానండి. మన ఇష్టం అండి, కామాక్షి దీపం కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మనకి ఇంకా ఇంట్లో 2 పక్కల 2 దీపాలు కుందులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా మిగతా దీపాలు అనేవి మన ఇష్టం, మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అయితే అందరూ కూడా ఈ మధ్య నిమ్మకాయలు పెట్టి పూజ అనేది చేస్తున్నారండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇంట్లో నిమ్మకాయలు పెట్టి పూజ అనేది చేయకూడదండి. కేవలము గుళ్ళల్లో అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదండి, ఆ గుళ్ళల్లో అలా మనకి కావాలి అనుకుంటే అక్కడ నిమ్మకాయలు ఇచ్చి అమ్మవారి కాళ్ళ దగ్గర మనం ఆ నిమ్మకాయలు పెట్టి పూజ అనేది చేపించుకొని తర్వాత అవి మన వాహనాలకి కానీ లేదు అనుకుంటే ఇంటి ముందు గుమ్మానికి కానీ కట్టుకుంటే అవి చాలా మంచిదండి. అంతేకాని ఇంట్లోకి కూడా తీసుకురావడం అనేది నాకు తెలియదు, ఇంట్లో కూడా తీసుకురాకూడదు అనే అనుకుంటున్నానండి నేనైతే. ఒకవేళ నాదేమన్నా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను.
ఇక్కడ మొదటి రోజైతే తప్పనిసరిగా అమ్మవారికి మనము షోడశోపచార పూజ అనేది కంపల్సరిగా చేయాలండి. ఉదయం పూట షోడశోపచార పూజ చేసి సాయంత్రం పూట మనం పంచోపచార పూజ అయితే చేసుకోవచ్చండి. లేదు అంటే మాకు ఆ మంత్రాలు ఏమీ రావు, షోడశోపచార పూజ ఏమీ రాదు, అలాగే మనకి పంచోపచార పూజకి ఆ మంత్రాలు ఏమీ రావు అనుకున్నట్లయితే, లేదంటే మనకు అంత టైం కూడా లేదు అనుకున్నట్లయితే, కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంత చేసే టైం లేకపోయినట్లయితే మనం మనసులో అనుకున్నా కూడా చాలండి. మనం అమ్మవారిని ఆవాహనం చేసినట్టు, ఆసనం వేసినట్టు, అలాగే కాళ్ళు కడిగినట్టు, అమ్మవారి చేయి కడిగినట్టు, అలాగే మనము పంచామృతంతో అభిషేకం చేసినట్టు, తర్వాత మనము అమ్మవారికి వస్త్రం ఇచ్చినట్టు, అంటే వస్త్రం అమ్మవారికి మనము వస్త్రం కప్పాలి కదా స్నానం చేపించిన తర్వాత, అలా వస్త్రం కప్పినట్టు, తర్వాత ఆభరణం వేసినట్టు, ఇలా అన్నీ కూడా వీటిని షోడశోపచార పూజ అంటారండి. ఆ ఉపచారాలన్నీ కూడా మనం చేసినట్లు మనసులో అనుకున్నా కూడా సరిపోతుంది. ఇలా ఉపచారాలన్నీ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మనం ఏది వీలైతే అది, కానీ తప్పకుండా ఒకవేళ మీరు కలశము అఖండ దీపం కూడా పెట్టినట్లయితే మీరు 3 పూటలో కూడా తప్పకుండా ఉదయాన్నే మనము నైవేద్యం ఏదైనా ఒక్కటైనా చాలండి. ఒక పులిహార కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగలి కానీ, పాయసం కానీ, ఏదైనా ఒకటి పొద్దున ఒకటి చేసేసి, అలాగే అన్నము ఏదైనా పప్పు కానీ, లేదంటే ఆకుకూరలు కానీ, ఏమైనా కూరగాయలతో కానీ ఏదైనా ఒక కూర కానీ చేసి అమ్మవారికి మధ్యాహ్నం భోజనం కూడా మనం సమర్పించాలండి. అలాగే సాయంత్రం కూడా ఒక పండో ఫలమైనా కూడా తప్పకుండా అమ్మవారికి సమర్పించాలండి. ఎప్పటిదప్పుడు చేసేసి అప్పుడు మనం అలా సమర్పించినా కూడా సరిపోతుంది. ప్రతిరోజు కంపల్సరీ ఇన్ని వంటలను చేయక్కర్లేదండి, ఏదైనా ఒక్కటైనా కూడా చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒకవేళ కలశం అఖండ దీపం ఏమీ లేకుండా నార్మల్గా చేసుకున్నట్లయితే మీరు కుదిరితే పండు ఫలము, లేదంటే ఏదైనా ఒక వంటకము, పులిహార కానీ, పాయసం కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చండి. ఓపిక ఉన్న వాళ్ళైతే అల్లం గారెలని ఇలా చాలా అమ్మవారికి చాలా ఇష్టమైన వంటకాలు ఉంటాయండి. అవన్నీ కూడా చేసుకొని ఒక్కో రోజు అమ్మవారి ఏ అలంకారంలో ఉన్నప్పుడు ఏ రకమైన వంటకం అమ్మవారికి ఇష్టమో తెలుసుకొని అవి మనం చేసుకుంటే సరిపోతుందండి. తరువాత అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన అయితే చేయాలండి. ఉదయము సాయంత్రం కూడా తప్పకుండా కుంకుమార్చన చేయాలి. ఈ కుంకుమార్చన అనేది మనము నేనైతే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి నేను చేసుకుంటున్నానండి. విగ్రహం దగ్గర నేను పసుపు గౌరమ్మని పెట్టుకొని నేను కుంకుమార్చన అనేది చేసుకుంటున్నానండి. మొదటగా కలశానికి కూడా పూజ చేసిన తర్వాత ఇలా కుంకుమార్చన అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ కుంకుమార్చన అనేది నేను ఒకరోజు ఇది లలితా సహస్రనామాలు పొద్దున పూట, అలాగే లలిత అష్టోత్తరాలు సాయంత్రం పూట, అలాగే ఒక్కో అలంకారం ఉన్న రోజు ఒక్కో మనకి అష్టోత్తర శతనామావళి సహస్రనామాలు ఉంటాయి కదండి. అలా ఏ అలంకారం రోజు ఆ అలంకారానికి సంబంధించిన నామాలు చదువుకుంటే సరిపోతుందండి. తర్వాత అంటే ఎంతో అష్టోత్తర శతనామావళికి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి కనీసం అవ్వైనా కానీ తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఈ నవరాత్రులు అనేవి చాలా శక్తివంతమైనవండి. మనకి మళ్ళీ మళ్ళీ రావు, సంవత్సరంలో ఒక్కసారే వస్తాయి. 9 రోజులు కూడా మీరు అమ్మవారిని పూజిస్తే మీరు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారనుకోండి, మీరు ఈసారి కంపల్సరీగా నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజించి చూడండి. తప్పకుండా ఆ అమ్మవారి మహిమ మీకు తప్పకుండా తెలుస్తుందన్నమాట. తర్వాత సాయంత్రం పూట నేను పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి. నైవేద్యాలు అన్నీ కూడా తీసేసి తర్వాత అఖండ దీపంలో నూనెని చూసుకోవాలండి మనం ఎప్పటికప్పుడు ఉందా లేదా అనేసి. తర్వాత నేనైతే ఒక్కరోజు ఈ వీడియో కోసం ఒక్కరోజు పెట్టాను కాబట్టి నేను ఒక్కరోజుకి అఖండ దీపము కొద్దిగా నూనె పోసి పెట్టాను అనమాట. ఇలా మళ్ళీ సాయంత్రం పూట మొత్తం అంతా కూడా ఒక క్లాత్తో తుడుచుకొని, పువ్వులైతే వాడిపోవు కాబట్టి అలా పువ్వులైతే ఉంచేసుకొని నైవేద్యాలు మాత్రం తీసి మనం మళ్ళీ ఒక పండో ఫలమో ఏదైనా కానీ ఒకటి సమర్పించి అమ్మవారికి మళ్ళీ అష్టోత్తర శతనామావళి సహస్రనామాలు చదువుకుంటున్నానండి నేను. తర్వాత అమ్మవారికి హారతి కర్పూరం ఇచ్చి తర్వాత మనము ఉదయాన్నే నేను చెప్పడం మర్చిపోయాను, తర్వాత ఉదయము ఇలా కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ అనేది కొట్టి తర్వాత హారతి అనేది ఇవ్వాలండి. ఇంతేనండి. ఆ ఉదయం పూట అలా అయిపోయిన తర్వాత మనం సాయంత్రం పూట మళ్ళీ
ఇలా పూజ అనేది చేసుకోవాలి. ఇలా 9 రోజులు కూడా చేసుకొని 9వ రోజు నేను ఇక్కడ చూపిస్తానండి. ఇలా 3 సార్లు ఈ కలశాన్ని పైకి ఎత్తి కింద పెట్టాలండి 3 సార్లు. 9వ రోజు సాయంత్రం పూట పూజ చేసుకున్న తర్వాత ఇలా చేసిస్తే సరిపోతుందండి, అమ్మవారికి ఉద్వాసన చెప్పినట్లే. తర్వాత రోజు దసరా రోజు మనం ఇంకా పీఠం ఏమీ ఉంచక్కర్లేదండి. మామూలుగా ఫోటోని పూజ గదిలో పెట్టేసుకొని మనం చేసిన పిండి వంటలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి మనము నార్మల్గా నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని మన 10వ రోజు అలంకారానికి సంబంధించిన అష్టోత్తరాలు అలాగే సహస్రనామాలు చదువుకుంటే సరిపోతుందండి. అయితే ఈ 9 రోజుల్లో ఒక్కొక్క అలంకారానికి సంబంధించిన మనము ఆ అలంకారానికి సంబంధించిన పూజ అయితే చేసుకుంటే మంచిదండి. సువాసిని పూజ అనేసి వస్తుందండి. తప్పకుండా ఆ రోజు చిన్న పిల్లలు ఎవరైనా మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో పిల్లలకు కానీ, లేదు మన ఇంట్లో ఆడపిల్లలు లేరు అనుకున్నట్లయితే ఏదైనా ఎవరైనా ఇంటి పక్కన పిల్లలు కానీ ఎవరినైనా కానీ పిలిచి అమ్మవారిలాగా భావించి ఆ సువాసిని పూజ రోజు మీరు ఆ సువాసిని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే అన్నపూర్ణాదేవి పూజ వస్తుందండి. ఆ రోజు అమ్మకి మనము కరెక్ట్గా మొత్తం అంతా కూడా పూజ చేసుకుంటే మనకి నిత్యము కూడా మన వంశానికి ఎన్ని తరాలైనా కూడా అన్నానికి లోటు అంటూ ఉండదండి. అలాగే సరస్వతి పూజ రోజు సరస్వతి పూజ చేసుకొని ఇలా చేసుకోవాలండి. నేనైతే ఇలా గాజులు, నా దగ్గర ఉన్న చిట్టి గాజులు ఇంకా పసుపు కుంకుమ అక్షింతలతో అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి. మీకు వస్తే ఖడ్గమాల ఇంకా ఇలా ఉంటాయి కదండి మణిద్వీప వర్ణన, ఇలా ఇవి కూడా చదువుకుంటూ ఎన్ని ఉంటే అన్ని, మనకి టైం ఉంటే వీలుంటే అన్నీ కూడా చదువుకోవచ్చండి. లేదు మీకు 9 రోజులు కూడా కుదరదు, కేవలం 5 రోజులు చేయగలుగుతాను అనుకుంటే ఒక 5 రోజులు, లేదంటే 3 రోజులు మాత్రమే చేయగలుగుతానంటే 3 రోజులు ఇలా మనం పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే కనీసం ఒక్కరోజు అంటే దసరా రోజు చేసుకోకూడదండి, ముందు రోజు మహర్నవమి రోజు అయినా ఒక్కరోజైనా కూడా చేసుకోవాలి తప్పకుండా. అప్పుడు మనకి నవరాత్రులు చేసిన పూజ ఫలితం అంతా కూడా వస్తుందన్నమాట. ఇలా మనం పూజ చేసుకొని తర్వాత దసరా రోజు ఈ 9 అమ్మవార్లని కూడా నవదుర్గలను ఒక్క అమ్మవారిగా మనం కలిపేసి మనం దసరా రోజు పూజ అనేది చేసుకోవాలండి. కానీ ఈ 9 రోజులు కూడా తప్పకుండా మీరు కొన్ని నియమాలు అనేవి పాటించాలండి. ఇందులో వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేను నా నెక్స్ట్ వీడియోలో నేను ఈ 9 రోజులు పాటించవలసిన నియమాలు ఏమిటి అనేవి నేను మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో అనేది కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో ఇంకా ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.